కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడే ఉండి క్షేమమును కలగచేయునుగాక. హల్లెలూయా. చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు. ఇక తలెత్తి మీరు చూడండి, నేను క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. ఒక దేశమును గూర్చి లేక ఒక కుటుంబాన్ని గూర్చి లేక ఒక వ్యక్తిగత జీవితం గూర్చి మాట్లాడుతున్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. సాక్షాత్తుగా దేవుడు ఒక వ్యక్తితో అంటారు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నేను నీకు ఏం చేయబోతున్నాను అంటే సహాయం చేయబోతున్నాను. అసలు దేవాతి దేవుడు ఈ మాట అతనితో అనవలసిన అవసరం ఏంటి? దేవాతి దేవుడు అతనితో మాట ఇవ్వవలసిన అవసరం ఏంటి అని పరిశుద్ధ గ్రంథంలో చదివితే పరిశుద్ధ గ్రంథం చక్కటి సమాధానం చెప్తుంది. యాకోబు ఏ పరిస్థితుల్లో నిలిచిపోయాడు అంటే, నా అనుకున్న ఏ ఒక్కరు అతనికి సహాయము చేసేవారు కంటికి కనబడక అందరూ కనుమరుగైపోయినట్లుగా తనను విడిచి తనకు దూరమైపోయిన పరిస్థితి అండి. ఎవరు లేరు, నా అనుకున్న ఏ ఒక్కరూ అతన్ని పలకరించట్లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, కన్న తల్లి ఉంది, కన్న తండ్రి ఉన్నాడు, రక్తము పంచుకొని పుట్టిన అన్న ఉన్నాడు, ఇక బంధువులు రక్త సంబంధికులు అందరూ ఉన్నారు. కానీ ఎవరు అతనికి సహాయం చేయలేదండి. అందరూ దూరమైపోయారండి, ఒంటరిగా నిలబడిపోయాడు. ఇప్పుడు అతడు నిలిచిపోయి తన మనసులో ఒక ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో నాకు సహాయము చేయగలిగిన వాడు ఎవరు? ఈ సమయములో నన్ను ఆదుకోగలిగిన వారు ఎవరు? ఈ సమయములో నన్ను లేవనెత్తగలిగిన వారు ఎవరు? ఈ సమయంలో నన్ను హక్కున చేర్చుకొని చెలో నుండి, నేను పడుతున్న ఈ కష్టములో నుండి, నేను కారుస్తున్న ఈ కన్నీళ్ళ మధ్యలో నుండి నన్ను విడిపించేది ఎవరు? నాకు సహాయము చేసేది ఎవరు అన్నట్లుగా అండి అతడు నిలిచిపోయి గొప్పగా కోల్చబడి వేదన పడుతున్నాడు. ఇప్పుడు దేవాతి దేవుడు అతనిని చూచి ఈ వాగ్దానం అతనితో చెప్తున్నారు. యాకోబు, ఏంటి అధైర్యపరచబడుతున్నావు? యాకోబు, ఏంటి భయపడుతున్నావు? యాకోబు, ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు అని దేవాతి దేవుడు ఇతన్ని అడిగితే, ఇతడు దేవునితో అంటున్నాడు, ఏం చేస్తానయ్యా? అందరూ విడిచిపెట్టారు, ఒంటరిగా నిలిచిపోయాను, అందరూ దూరం అయిపోయారు, కంట కన్నీరు కారుస్తున్నాను. సహాయం చేసేవాడు కంటికి కనబడుతారంటే కానరానంత దూరం నిలిచిపోయారు. ఎవరి సహాయం కోసం నేను కర్మలు చాచను, ఎవరి సహాయం కొరకు నేను వేడుకొనను, ఎవరు ఈ సమయంలో నాకు సహాయం చేస్తారు అని దేవాతి దేవునితో అంటే, దేవాతి దేవుడు అతనితో ఈ శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. యాకోబు, ఓ యాకోబు, నీవు భయపడవలసిన అక్కరలేదు, నీవు అధైర్యపడవలసిన అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నేనే యెహోవానగు నేనే నీకు మాట ఇస్తున్నాను. నిశ్చయముగా ఈ సమయములో నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను. నా సహాయము నేను నీకు అందించబోతూ ఉన్నాను. నా సహాయము చేత నిన్ను ఆదుకోబోతూ ఉన్నాను. నీకు సహాయము చేయువాడను నేనే, నువ్వు భయపడవలసిన అక్కరలేదు, నేను నీకు సహాయము చేస్తాను, నువ్వు ధైర్యము తెచ్చుకో అని
దేవాతి దేవుడు అతనితో మాట ఇచ్చాడండి. మాట ఇస్తూ ఒక మాట అంటున్నాడు, యెహోవానగు నేనే. ఎవరిస్తున్నారు ఆ మాట? ఎవరిస్తున్నారు? ఏ మానవుడు అతనితో ఇవ్వట్లేదండి. లేకపోతే కన్నవారు అతనితో మాట ఇవ్వట్లేదు. ఎవరిస్తున్నారు? ఇతనిని నిర్మించిన దేవాతి దేవుడు ఇతనికి మాట ఇస్తున్నారు, నేను నీకు సహాయం. కీర్తనకారుడు అంటారు, కీర్తనల కదా చక్కని మాట రాయబడింది, అయ్యా నేను కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, మనుషుల వైపు నా కన్నులెత్తుతున్నాను, రాజ్యాల వైపు నా కన్నులెత్తుతున్నాను, నాకు ఎక్కడ నుండి సహాయం రావట్లేదు. ఎక్కడి నుండి నాకు సహాయం కలుగుతుందని అనుకొని ఎదురు చూస్తున్నాను. సహాయం ఏమైపోతుంది? రావట్లేదయ్యా. అందుకని నేను నీ వైపే, ఎవరి వైపు? సహాయము చేయగలిగిన నీ వైపే నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయము చేయి అంటాడండి కీర్తనకారుడు. నిజమే. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు అలసిపోయావో, సొలసిపోయావో, సొక్కిపోయావో, సొమ్మసిల్లిపోయావో, సహాయం కోసం కరములు చాచి అట్లాగే ఒంటరిగా నిలిచిపోయావేమో, ఎవరి ద్వారా మీకు సహాయం కలగకపోయి ఉన్నదేమో, ఎవ్వరూ మీకు సహాయం చెయ్యక అలాగే మౌనమైపోయి ఉన్నారేమో. ఈ రాత్రి నా ప్రభు మీతో చెప్పకనే చెబుతున్నారు, యెహోవానగు నేనే, సాక్షాత్తుగా నా ప్రభువే ఈ రాత్రి మీతో చెప్తున్నారు, ఇప్పటి వరకు సహాయము దొరకని మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు తన హస్తమును చాపి సహాయము చేయబోతూ ఉన్నాడు. ఆయన సహాయము మీకు కలగబోతూ ఉంది. ఆయన సహాయము పొందుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఇశ్రాయేలుల పరిశుద్ధుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, భయపడకండి, నేను నేనే మీకు సహాయము చేయబోతూ ఉన్నాను. నేనే మీకు సహాయము చేసి నేను మిమ్మల్ని అద్దరికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. ఈ రాత్రి మనసారా ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ ఏప్రిల్ 21వ తేదీ ఈ రాత్రి ఈ ప్రార్థన కొడుకుల పాలు పొందారు కదా. ఒకవేళ ఈనాటి వరకు జనవరి 1వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు అందరి వైపు ఎదురు చూచావేమో, వీళ్ళు నాకు సహాయం చేస్తారులే, నేను ఈ కష్టకాలంలో ఉన్నాను కదా, నేను ఇబ్బందుల కొలిములో నిలిచిపోయాను కదా, వారు నాకు సహాయం చేయకుండా ఉంటారా, వీరు నాకు సహాయం చేయకుండా ఉంటారని ఒకవేళ వారి సహాయం కోసం, ఎవరి సహాయం కోసం, ఎవరో నీకు చేస్తారని ఎదురు చూచావే, వారు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ వచ్చావేమో. ఎదురు చూచి లోకంలో అంటారు కదండి, ఎదురు చూచి కళ్ళు ఏంటి అమ్మా అట్ట కాయలు కాసేయేమో. అయ్యా ఎదురు చూచి కళ్ళు కాయలు కాసిపోయామో నాకు తెలియదు. ఈ రాత్రి మనసారా ఒక సేవకుడు నిండు మనసుతో నేను కోరుకొని మీతో చెప్తున్నానండి, ఈనాటి వరకు ఏ సహాయం కొరకైతే, ఏ సహాయం కావాలని ఎదురు చూస్తూ వచ్చావో, లోకంలో ఎవ్వరు నీకు సహాయము చేయకపోయినా, లోకంలో ఎవరి ద్వారా నీకు సహాయం రాకపోయినా, ఈ రాత్రి నేను ప్రకటించే యేసు మీ అందరికీ సహాయం చేయబోతూ ఉన్నారు. మీ అందరికీ నా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. మీ క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయం చేయబోతూ ఉన్నారు. మీ కష్ట పరిస్థితుల్లో నా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. మీ కన్నీళ్ళ మధ్యలో నా దేవుడు మీకు సహాయం చేయబోతూ ఉన్నారు. సహాయము చేసే దేవుడిగా ఇక మీదట మీతో కూడా నా ప్రభు ఉండబోతూ ఉన్నారు. ఏది కోరుకుంటావో ఆ విషయంలో నా దేవుడు మీకు సహాయము చేయబోతూ ఉన్నారు. ఏది ఆశిస్తున్నావో ఆ విషయములో నా దేవుడు ఒక్కొక్కరి కుటుంబాలన్నిటికీ నా దేవుడు సహాయము చేసి మిమ్మల్ని అందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి ఓ మాట అనండి. ఏ మాట అంటారు చెప్పండి? ఏ మాట అంటారు? పక్కన వాళ్ళు ఒకరినొకరు చూసుకొని, ఈ దినము నుండి యేసయ్య నీకు సహాయము చేయునుగాక. ఏ సహాయం చెప్పండి? మీరు ఏదైతే ఈ రాత్రి ఇక్కడ అడుగుతారో, ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేని నిమిత్తమైతే ప్రార్థించి, ప్రభువా నేను ఈ సహాయం పొందాలనుకుంటున్నాను, ఈ సహాయం కొరకు నేను నీ వైపు నా కరములు చాపుతూ ఉన్నాను, నాకు ఈ విషయంలో సహాయం చేయి. అది ఏ విషయమైనా కానివ్వండి,
నీ కుటుంబ విషయమా, నీ పిల్లల విషయమా, నీ భర్త విషయమా, నీ భార్య విషయమా, లేకపోతే నీ చేతి పని విషయమా, నీ వ్యాపార విషయమా, నీ ఉద్యోగ విషయంలో, మీరు ఏ విషయంలో ఈ రాత్రి దేవునిని అడుగుతారో మనసారి నేను కూడా కోరుకుంటున్నాను, మీరు ఈ రాత్రి కోరుకున్న ప్రతి ఈవి నా ప్రభు మీకు దయచేయునుగాక. చెప్పు గట్టిగా. ఒకరోజు ఒక ఆవిడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ఒక మాట అంటుంది, బాబు నాకు ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె కూడా ఎలా ఉందంటే చావు బతుకుల మధ్యలో ఉంది. ఎప్పుడు చనిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందయ్యా. ఒకసారి నీవు దయదలిచి నా కుమార్తెను బాగు చేస్తే నా కుమార్తె బాగుపడుతుంది అన్నారు. అంతలో యేసుప్రభు అన్నారు, అమ్మా ఇది మీకు సంబంధించినది కాదు, ఇది మీకు ఇవ్వవలసినది కాదు. నా కొరకు నియమించబడిన వారు, నేను ఏర్పరచుకున్న కొందరు ఉన్నారు, ఇది వారికి సంబంధించింది అని అడిగితే ఆ అమ్మ ఒకటే అన్నది, బాబు అలా అని నీవు మమ్మల్ని దాటిపోవద్దండి అయ్యా, ఎందుకంటే నేను కష్ట పరిస్థితిలో ఉన్నాను. ఇక నన్ను ఆదుకోగలిగిన వాడు, నాకు సహాయం చేయగలిగిన వాడు, నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి, లేకపోతే ఈ బాధల మధ్యలో నుంచి నన్ను లేవనెత్తగలిగిన వాడు వేరొకడు లేడు. ఇప్పుడు నీవు తప్ప వేరొక ఆశ్రయం మాకు లేదయ్యా అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇది ఎవరికంటే వారికి ఇచ్చేది కాదు, ఇది అసలు కుక్కలకు వేయకూడదమ్మా అని అడిగితే ఆ అమ్మ ఒకే ఒక మాట అన్నది, బాబు సరే ఏదో అన్నావు అంటే అన్ను, నేను కుక్కనే, నా కుమార్తె కుక్క పిల్లే, నేను పెద్ద కుక్క, నా కుమార్తె చిన్న కుక్క, నేను కాదంటలేదు. అయినా యజమానుడు భోజనం బల్ల దగ్గర కూర్చొని తింటున్నప్పుడు ఆ చేతి నుండి ఒక మెతుకన్న క్రింద పడుతుంది కదయ్యా, ఆ ముక్కన్న క్రింద పడుతుంది కదయ్యా, మరి ఆ ముక్కను కూడా ఈ కుక్క తినకూడదా? ఆ ముక్కను కూడా ఈ కుక్క ఆశించకూడదా? ఆ ముక్కను కూడా ఈ కుక్క తిని ఆరోగ్యకరంగా ఉండకూడదా అంటే అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా నీలో విశ్వాసాన్ని నేను కనుగొన్నా, నీలో ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం ఉంది. నీవు ఏదైతే కోరుకున్నావో నీవు కోరినట్టే నీకు అవునుగాక. కొట్టి కొంచెం గట్టిగా కొట్టండి, కొంచెం గట్టిగా కొట్టండి. మీరు యేసు ప్రభు అంటున్నాడు, నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. ఇప్పుడు యేసయ్య నోట్లో ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఆమె కోరిక నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. దేవుడు ఆయమ్మకు సహాయము చేసినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి. ఈ రాత్రి నేను కూడా మీకు చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే, ఆయమ్మ కష్టములో ఉండినట్లుగా ఒకవేళ మీ కుటుంబాలు కష్టములో ఉన్నాయేమో, ఆయమ్మ ఇబ్బందుల మధ్యలో నిలబడినట్లుగా ఒకవేళ మీరు ఇబ్బందుల మధ్యలో నిలిచిపోయి ఉన్నారేమో, ఆయమ్మ సావు బ్రతుకుల మధ్యలో ఊగిసలాడుతున్నట్లుగా ఇక నీవు అటు ఇటు ఇటు అటు ఊగిసలాడుతూ వస్తున్నావేమో నాకు తెలియదు. ఈ రాత్రి మనసారా ప్రభువుని అడగండి, అయ్యా ఆ అమ్మ పట్ల అద్భుతం చేశావు, ఆ అమ్మకు సహాయం చేశావు, మరి నాకెందుకు సహాయము చేయవు? నేను ఈ ఇబ్బందులు నిలిచిపోయాను కదా, నేను ఈ కష్టంలో నిలిచిపోయాను కదా, నన్ను లేవనెత్తకపోయావా? నాకు విడుదల కలగ చేయకపోయావా? మరి నువ్వే కదా నాకు సహాయము చేసే దేవుడవు అని ఈ రాత్రి మీరు నిర్ణయం తీసుకొని ప్రభువుని అడగగలిగితండి. ఈ రాత్రి ఎందరైతే ప్రభువుని అడుగుతున్నారో వారు కోరుకున్నట్లే, వారు కాదు మీరు కోరుకున్నట్లే మీకు జరుగునుగాక, మీరు కోరుకున్నట్లే మీకు అగునుగాక, మీరు కోరుకున్నట్లే మీరు చూచెదరుగాక, మీరు కోరుకున్నట్లే మీ కుటుంబం అనుభవించునుగాక. ఈ రాత్రి ఏ సహాయము కొరకు మీరు కర్మలు చాపబోతున్నారు, ఈ రాత్రి ఏ సహాయము కొరకు దేవుని అడగబోతూ ఉన్నారు, ఈ రాత్రి ఏ సహాయము కావాలని ప్రభు పాదాలు పట్టుకోబోతున్నారు, ఈ రాత్రి ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, మీరు కోరుకున్న ప్రతి సహాయమును ఈ రాత్రి నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నారు, ఈ రాత్రి నుంచే చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి
రాత్రి నుంచే జరిగించబోతూ ఉన్నారు. ఈ రాత్రే ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. నవనూతనమైన కార్యం నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల నా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. జరుగునుగాక యేసు నామములో నీవు చూచెదవుగాక. నీ కుటుంబం పట్ల అక్షరాలుగా నీవు కోరుకున్నట్లే నీకు జరుగునుగాక. గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఒక్కసారి నీ పక్కన వాళ్ళని చూసి చివరిగా నీవు కోరుకున్నట్టు నీకు అగునుగాక. అందుకని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించండి. మీరు కోరుకున్నట్టే మీకు జరుగునుగాక. ఆమెనండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు ఆమెనండి. మీరు కోరుకున్నట్టే మీకు జరుగునుగాక. హల్లెలూయా. ఓకే. దేవుని వాక్యం ఉంటుంది, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవానగు నేనే సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. మరి ఎలాంటి సహాయం ఆయన మనకు చేస్తాడు? ఒకరోజు ఓ రాజుగారు ఒక వార్త విన్నాడు. ఏ వార్త విన్నారు అంటే, శత్రువులందరూ యుద్ధ రంగంలో మీ దేశాన్ని యుద్ధం చేసేదానికి మీతో యుద్ధ భూమిలో అడుగు పెట్టేశారు, మీ దేశం చుట్టుముట్టేశారు అనే మాట దేవుని పేరు పెట్టబడిన ప్రజలు విన్నారు. ఒక విచిత్రం, ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే, దిగిన శత్రువులు ఏమైనా ఉన్నారంటే ఊరుకోలేరు. ఏం చేస్తున్నారో తెలుసా? క్షణ ఒక కబురు పంపుతున్నారు. చూడు, మేము మీతో యుద్ధము చేయబోతున్నాం, మీ చేత అయితే మమ్మల్ని ఓడించండి, మా మీద జయాన్ని పొందండి. మీరు మా మీద జయాన్ని పొందితే మేము మీకు దాసులుగా ఉంటాం. క్షణం వస్తుంది. ఈ మాట దేవుని పేరు పెట్టబడిన ప్రజలు వింటున్నారు, భయం కలుగుతుంది. ఈ దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ కలవరపడిపోతున్నారు. అయ్యో, నిజమే కదా, వారిని గూర్చి మనం వింటేనే గుండె అరడుగు జారిపోతుంది. ఇక వారు మన ఇండ్ల ముందు, మన దేశంలో అడుగు పెట్టారంటే ప్రాణమే పోతుంది. ఎందుకంటే అన్ని దేశాల మీద వీరు జయము పొందారు. శత్రువులు అన్ని దేశాలను గుప్పెట్లో పెట్టేసుకున్నారు. ప్రతి దేశం తన చెప్పు చేతుల్లో ఉంది. మిగిలిన దేశం దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఉండిన దేశం. ఇప్పుడు ఈ దేశాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు అనుకోండి. ఇక ప్రపంచపు నలుమూలలా ఇతడు చక్రవర్తిగా పిలువబడతాడు. ఇక ఇతనే రాజ్య పరిపాలన చేస్తాడు అనే ఆలోచన ఇతనికి ఉంది. కానీ ఈ దేవుని ప్రజలు ఈ మాటను విని కలవరపడిపోతున్నారు. అన్ని దేశాల మీద వీరు జయము పొందారు, ఇక మన దేశం ఎంత అన్నట్లుగా. అంతలో ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఈ ప్రజల మధ్యకు వచ్చి ఒక చక్కని మాట అంటున్నారు. వారి మాటలని ఎందుకు బెదిరిపోతారు? వారి రంకెల్ని ఎందుకు కలవరపడుతారు? వారి మాటలని కలవరపడవలసిన అవసరం లేదు. వారి మాటలు విని కలతలు చెందవలసిన అవసరం లేదు. వారి మాటలు విని ఏదో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారిలో ఉన్నవారి కంటే, వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. వారికంటే బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. వారికంటే శక్తివంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. కనుక మీరేం కలవరపడవద్దు అన్నారు. అంతలో ఈ రాజుగారి మాట వినేలోపు వీరికి ఏం కలుగుతుంది? కొంచెం ఊరట కలుగుతుంది, కొంచెం ఆశ కలుగుతుంది, కొంచెం నమ్మకం కలుగుతుంది, కొంచెం ధైర్యం కలుగుతుంది. నిజమే కదా, మన దేవుడు జీవము కలిగిన దేవుడు కదా.
మన దేవుడు శక్తి కలిగిన దేవుడు కదా, మనం ఎందుకు కలవరపడాలి, మళ్ళీ ధైర్యం తెచ్చేసుకుంటున్నారండి. అంతలో శత్రువు ఊరుకుంటాడా ఏంటండి? శత్రువు ఊరుకుంటాడా? మరలా కేకలేస్తున్నాడు, రే ఆ రాజు చెప్పే మాటలకు మోసపోవద్దు. ఒకవేళ రాజు మాటల చేత మిమ్మల్ని మాయ చేయవచ్చు, కానీ ఏ దేశంలో ఉన్న దేవుళ్ళు కానీ దేవతలు కానీ నా చేతులలో నుండి ఏ దేశాన్ని విడిపించలేకపోయారు, మరి మీ దేశాన్ని మీ దేవుడు విడిపిస్తాడా నా చేతిలో నుండి అన్నాడు. అన్నప్పుడు వీరు ఏం చేయాలి? ఏం మాట్లాడేంటండి? వీళ్ళు ఏం చేయాలి? ఒరే తెక్కమొహమడా, తెక్కమొహం రామసుబ్బయ్యలాగా ఉన్నట్టున్నావు నువ్వు. అన్ని దేశస్తుల దేవతలు ఎవరు? చెక్కబడిన శిల్పాలు, మనిషి తయారు చేసిన బొమ్మలు. వాళ్ళ మీద నువ్వు జయము పొంది ఉండవచ్చు, కానీ మేము ఆరాధించే దేవుడు ఎవరు? చెక్కబడిన శిల్పము కాదు, రాతితో చేయబడిన శిల్పము కాదు. మేము ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మేము పిలిచినప్పుడు పలకగలిగిన వాడు, మేము కష్టములో ఉండినప్పుడు మా కష్ట దినాలలో మేము మొరపెడితే నేను ఉన్నాను అని మా వెన్ను తట్టగలిగిన వాడు, మేము కష్టములో పడి కన్నీరు కారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు, ఆయన మా యొద్దకు దిగి రాగలిగిన వాడు, దిగి వచ్చి మమ్మల్ని విడిపించగలిగిన వాడు అని చెప్పవలసిన వీరు చెప్పకుండండి సతికిలబడిపోయి మళ్ళీ భయం వెంటాడేటట్లుగా చేసుకున్నారు. ఆ మాటలు విన్నారు, మళ్ళీ భయపడుతున్నారు. మళ్ళీ రాజు వచ్చేసాడు. ఎవరు? మళ్ళీ రాజు వచ్చాడు, హిజ్కియా రాజు వచ్చేసాడు. వచ్చి వారి ముందు నిలబడి ఒకటే అంటున్నారు, చూడండి నా మాట వినండి, నా మాట వినండి అయ్యా. ఇంకా మాట ఏముంటావయ్యా? వాళ్ళ మీద మనము జయము పొందలేం. ఒకవేళ ఎవరైనా మనకు సహాయము చేస్తారంటే సహాయము చేయగలిగిన వాడు ఎవరు? మన పక్షంలో లేరు. అన్ని దేశములు వాడి స్వాధీనంలో ఉండిపోయాయి. ఇప్పుడు ఎవడు మనకు సహాయము చేస్తాడు అంటే ఈ రాజు ఒక మాట అన్నాడు, మీరేం కలవరపడవలసిన అక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన దేవుడైన యెహోవా మనకు సహాయము చేయుటకు మనకు తోడుగా ఉండబోతూ ఉన్నారు, మనకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ఆయన మనకు తోడై ఉండి సహాయము చేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ విషయములో మనము జయమును చూడబోతూ ఉన్నాం. ఆయన మనకు సహాయము చేయుటకు దిగి రాబోతున్నారు, మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పేశారండి. ఇంక అంతే, ఇక వారు ధైర్యం తెచ్చేసుకున్నారు. ధైర్యం తెచ్చేసుకొని ఇక ధైర్యముగా నిలిచిపోయారండి. ధైర్యముగా నిలిచిపోయారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట అంటే తెలుసండి, శత్రువు ఎంతగా పరిగెత్తి వీరి దేశం ముందు నిలబడ్డాడో, ఎంతగా శత్రువు రంకెలేస్తూ వచ్చాడో, ఆ శత్రువుల రంకెలన్నిటినీ దేవుడు ఏం చేశాడు? అణచివేశాడు. ఆ శత్రువుల అడుగులు ఏం చేశాడు? గొప్పగా కూల్చి పడవేశారు. ఏ శత్రువులు దేవుని పేరు పెట్టబడిన దేశములో అడుగు పెట్టనివ్వకుండా దేవుడు శత్రువులందరి మీద దేవుని ప్రజలకు జయం అనుగ్రహించారు. దేవుని ప్రజలకు సహాయము చేశాడు. దేవుని ప్రజలకు తోడుగా ఉన్నారు. దేవుని ప్రజలకు దేవుడు తోడుగా ఉండి సహాయము చేసి వారందరి మీద దేవుడు ఏం కలగచేశారు? జయమునిచ్చినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి. హిజ్కియా రాజు ఒకటంటారు, మన దేవుడు మనకు తోడై ఉండి ఆయన ఇప్పుడు మనకేం చేయబోతున్నారు? ఈ శత్రువుల మీద సహాయము చేసి మన చేతులకు ఏం అప్పగించబోతున్నారు? గొప్ప జయం. అందుకే మొర్దెకై కూడా అంటాడండి, ఎవరితో? ఎస్తేరుతో ఒక మాట అంటాడు, అమ్మా ఈ సమయములో నీవు మాకు సహాయము చేసినా చేయకపోయినా, ఈ సమయములో నీవు మా నిమిత్తం మొరపెట్టకపోయినా యూదులకు వేరొక దిక్కు నుండి చెప్పరేంటి? యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం కలగబోతుంది. ఏ దిక్కది? ఏ దిక్కది? తూర్పు దిక్కు కాదు, పడమర దిక్కు కాదు, ఉత్తరం దిక్కు కాదు, దక్షిణం దిక్కు కాదు. ఏ దిక్కో తెలుసా? సాక్షాత్తుగా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య యొద్ద నుండే నీకు సహాయం కలగబోతూ ఉంది. ఆ సహాయం నీకు దయచేయబోతూ ఉన్నారు.
ఆ సహాయం నీకు కలుగునుగాక. అందుకే హిజ్కియా రాజు ఒకటి అంటారు, మీరేం భయపడవద్దు, మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేనండి, దేవుని సహాయం వీరికి కలిగిన మరుక్షణం ఏం చూశారు? వీళ్ళు జయమును చూచారు. సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి, ఏనాటి వరకు ఇదిగో ఈ రాత్రి వరకు, ఈ క్షణం వరకు, ఒకవేళ ఏ శత్రువులు నిన్ను తరుముతూ వచ్చారో, అది రోగమనే శత్రువు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే శత్రువు కావచ్చు, అవమానం అనే శత్రువు కావచ్చు, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు అనే శత్రువు కావచ్చండి. ఏ శత్రువు అయినా కావచ్చు. మిమ్మల్ని అడుగు ముందుకు వేయనివ్వకుండా, మిమ్మల్ని అడుగు ముందు పెట్టనివ్వకుండా ఏ శత్రువు మిమ్మల్ని అడ్డుకుంటున్నారో, ఏ శత్రువు మిమ్మల్ని ఆపి పడవేస్తున్నారో, ఆ శత్రువులన్నిటి మీద నా ప్రభు మీ కుటుంబాలన్నిటికీ జయమును కలగ చేయబోతూ ఉన్నారు. జయమిచ్చి మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. జయముతో మిమ్మల్ని ఊరేగించబోతూ ఉన్నారు. భయపడవలసిన అక్కరలేదు. ఈ రాత్రి వరకు ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నారో, ఏ శత్రువు నిన్ను తరుముతున్నారో, ఏ శత్రువు నిన్ను కృంగదీస్తున్నారో, ఏ శత్రువు నిన్ను బాధ పెడుతున్నారో, ఏ శత్రువుని అవమానపరుస్తున్నారో, భయపడవలసిన అక్కరలేదు. ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు. ఈ రాత్రి నా ప్రభు మాట ఇవ్వకనే ఇస్తున్నారు. భయపడవలసిన అక్కరలేదు. నిన్ను వెంటాడుతున్న శత్రువులతో నేను యుద్ధము చేయబోతూ ఉన్నాను. నీ పక్షమున నీకు సహాయము చేయబోతూ ఉన్నాను. నీ పక్షమున నేను నిలిచి నీకు సహాయము చేసి నీ శత్రువులందరినీ నేను అణచివేయబోతూ ఉన్నాను. ఈ రాత్రి నుండి నా దేవుని శత్రువులను అణచివేయబోతూ ఉన్నాడు. నీ ఎదుట ఏ శత్రువు ఇక నిలబడడు. నీవు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా, ఏ చోటకి వెళుతూ ఉన్నా, నా దేవుడు శత్రువులందరి మీద నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. విజయమును దయచేయబోతూ ఉన్నాడు. విజయోత్సవముతో నిన్ను ఊరేగేటట్లుగా ఈ రాత్రి నుంచి నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. భయపడవలసిన అక్కరలేదు, కృంగిపోవలసిన అక్కరలేదు, అలజడి చెందవలసిన అక్కరలేదు. నీ ఎదుట నిలబడిన వారిని చూచి నీవు బెదిరిపోవలసిన అక్కరలేదు. నేను ప్రకటించే యేసు మీకు తోడై ఉండబోతూ ఉన్నారు. నేను ప్రకటించే యేసు మీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు. మీతో నడవబోతూ ఉన్నాడు. మీతో రాబోతూ ఉన్నారు. మీతో ఉండబోతూ ఉన్నారు. జయము నీదే. నా ప్రభు నీకు జయమిచ్చి నిన్ను అద్దరికి చేర్చబోతూ ఉన్నాడు. అందరి మీద, అన్నిటి మీద నా ప్రభు తప్పక నీ చేతులకు జయం అనుగ్రహించునుగాక. నీ చేతుల్లో నా దేవుడు జయము ఉంచునుగాక. జయమును చేత పట్టుకొని తిరిగి వెళదువుగాక. మీ బ్రతుకు దినములన్నిట మీకు జయం కలుగునుగాక. ఈ రాత్రి ఎందరైతే విశ్వసిస్తున్నారో, ఎందరైతే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటున్నారో, విశ్వసించిన ప్రతి కుటుంబంలో, విశ్వసించిన ప్రతి ఒక్కరిలో అద్భుతం జరగబోతుంది. అద్భుతమైన సహాయం నా ప్రభు చేయబోతూ ఉన్నారు. అద్భుతమైన సహాయం మీకు కలగబోతుంది. అలాంటి సహాయం ఒక్కొక్కరికి యేసు నామములో కలుగునుగాక. ఆ సహాయమును చేత పట్టుకొని మీ బ్రతుకు దినములన్నిట మీరు సాగి వెళ్ళుదురుగాక. ఈనాటి వరకు నీ కుటుంబంలో ఏది నిలిచిపోయి మీకు అడ్డుగా ఉందో వాటన్నిటి మీద నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ జయమిచ్చునుగాక. మీ అందరికీ సహాయము చేయునుగాక. మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు తోడై ఉండునుగాక. ఆయన మీకు తోడై మీకు సహాయము చేసి మిమ్మల్ని అందరినీ విజయోత్సవాలతో ఊరేగించునుగాక. అందుకే హిజ్కియా రాజు వారితో ఓ చక్కని మాట అన్నాడు. మన దేవుడైన యెహోవా మనకు సహాయము చేయుటకు ఆయన తోడై చదువుతారన్నమాట. చదవండి, తీశారా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యం. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములన్నీ జరిగించుటకును, అదిగో
మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉండబోతూ ఉన్నారు. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. నా మాటలు ముగిస్తూ ఈ మాట మీతో చెప్తున్నాను. వాక్యం అంటుంది, మన దేవుడైన యెహోవా మనకు సహాయము చేయుటకు, శత్రువుల మీద యుద్ధములు చేయుటకు ఏమై ఉండబోతున్నాడు? ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. ఆయన ఇక మీదట మనకి ఎలాంటి సహాయం చేయబోతున్నాడంటే, జయమిచ్చి సహాయం చేయబోతూ ఉన్నాడు. జయమిచ్చి మనకు సహాయం చేసి నడిపించబోతున్నారు. ఈ రాత్రి మనసారి ఒక సేవకుడిగా మనసు విప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఈ ఆవరణలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు సహాయము చేసి మీ కుటుంబాలన్నిటికీ జయమిచ్చునుగాక. నా ప్రభు జయముతో మిమ్మల్ని నడిపించునుగాక. జయముతో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. మీ అందరికీ శత్రువుల మీద జయము కలుగునుగాక. కలిసి చెప్దాం, నా యుద్ధములు జరిగించుటకు నా దేవుడైన యెహోవా నాకు సహాయము చేయబోతూ ఉన్నారు. ఈ యుద్ధ రంగములో నా దేవుడు నాకు జయం ఇవ్వబోతూ ఉన్నారు. అందరూ కలిసి చెప్దాం, నా దేవుడు సహాయం చేసి జయం ఇవ్వబోతూ ఉన్నాడు. గట్టిగా, నా దేవుడు ఈ విషయంలో విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. నా దేవుడు ఈ విషయంలో అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. నా దేవుడు ఈ విషయంలో సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఒక్కొక్కరికి నా దేవుడు సహాయము చేయబోతూ ఉన్నారు. సహాయము చేసి జయం ఇవ్వబోతూ ఉన్నారు. జయముతోనే మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక.